హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము యునో ఈ మల్టిపుల్ క్లాసెస్ చూసుకుని ఇన్హెరిటెన్స్ అండ్ సూపర్ కీవర్డ్ చూసాం కదా. సో అదే క్లాస్ని ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. జస్ట్ యానిమల్ అన్న క్లాస్ని ఒకదాన్ని మెయింటైన్ చేసుకుంటున్నా. ఈ రోజు సెషన్లో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక కన్స్ట్రక్టర్. ఓకే. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ అన్నది మనం చూద్దాం. సో ఇన్ జనరల్గా కన్స్ట్రక్టర్ అంటే ఒకటి ఏంది అంటే కనుక ఇట్స్ ఎ స్పెషల్ ఫంక్షన్ ఆర్ మెథడ్. ఓకే. స్పెషల్ ఫంక్షన్ కానీ మెథడ్ కానీ విచ్ ఈస్ యూజ్ టు ఇనీషియలైజ్ ద ఆబ్జెక్ట్. సి బేసికలీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటికలీ నాకు కోపైలట్ ఇచ్చేసింది. విచ్ ఈస్ యూజ్ టు ఇనీషియలైజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ క్లాస్. ఓకే, దట్స్ ఫైన్. చూద్దాం మనం ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్నది. అండ్ ఈ కన్స్ట్రక్టర్లో మీరు డిఫాల్ట్గా ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ న్యూ కీవర్డ్ ఉంది చూసారా, ఆ న్యూ కీవర్డ్ నీకు యూజువల్గా ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఆ న్యూ కీవర్డ్ నీ కన్స్ట్రక్టర్ కోడ్ని అది ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. దట్ న్యూ కీవర్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ట్రిగర్ ద పీస్ ఆఫ్ అ కోడ్ ప్రజెంట్ ఇన్ దట్ పర్టికులర్ కన్స్ట్రక్టర్. దట్స్ ఫైన్. సో ఇమీడియట్లీ మనకు ఒక క్వశ్చన్ మైండ్లో ఏమొస్తుంది అంటే, సో సురేంద్ర, నేను ఈ కన్స్ట్రక్టర్ గురించి చదివేటప్పుడు యాజ్ పర్ ద మల్టిపుల్ సోర్సెస్ చాలా మటుకు కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని చెప్తున్నారు. గూగుల్లో నేను ఓపెన్ చేసి కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చదివితే కొంతమంది కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అంటున్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ కొంతమంది కన్స్ట్రక్టర్స్ అంటున్నారు. అసలు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా ఈ బిఫోర్ ES6 ఇవన్నీ కూడా మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఉండేవండి. అండ్ ఆఫ్టర్ ES6 ఇప్పుడు మనం ఏదైతే ఈ కన్స్ట్రక్టర్స్ వాడుకుంటున్నామో ఇవన్నీ కూడా అవి అంటే ఇది రీసెంట్ వర్జన్స్. బేసికలీ వీ కెన్ సే దట్ దిస్ ఈస్ ద రీసెంట్ వర్జన్స్ దట్ వీఆర్ యూసింగ్ విచ్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్స్ అన్నది. కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అన్నది పాతది. మనం తర్వాత ఇఫ్ పాసిబుల్ వి విల్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లో మనకి టూ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి న్యూ కీవర్డ్ కావాలి, క్లాస్ లోపల నువ్వు కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలి. సో హియర్ క్లాస్ లోపల కన్స్ట్రక్టర్కి నేను కన్స్ట్రక్టర్ అని ఒక కీవర్డ్ అయితే యూస్ చేస్తా. కన్స్ట్రక్టర్ అండ్ హియర్, ఓకే, అండ్ హియర్ కన్సోల్ డాట్ లాగ్ ఐఎమ్ ఏ కన్స్ట్రక్టర్. ఇంతేనండి. సో ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో లెట్ యానిమల్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యానిమల్. అంతే. నేను క్లాస్కి ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాను. ఆ క్లాస్లో ఉన్న ఏ కంటెంట్ని నేను కాల్ చేయట్లేదు. నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని రన్ చేశానో, ఓకే, సో లెట్ మీ క్లియర్ ఇట్ అప్, లెట్ మీ రన్ ఇట్. సి హియర్ ఆమె కన్స్ట్రక్టర్ అన్న పీస్ ఆఫ్ అ కోడ్ అన్నది నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది అంటే, కన్స్ట్రక్టర్ అన్నది నేను డిఫాల్ట్గా క్లాస్లో రాసి పెట్టుకుంటే ఆటోమేటికలీ ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ గోట్ ఎ క్లారిటీ ఆన్ దాట్. ఓకే, గుడ్. అండ్ అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు కన్స్ట్రక్టర్కి ఓవర్లోడింగ్ అన్న కాన్సెప్ట్ ఉంది. అంటే ఒకటే క్లాస్లో నువ్వు మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో హియర్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కన్స్ట్రక్టర్ నేమ్ అని చెప్పేసి అన్నాని, ఇక్కడ నేను ఆ కన్స్ట్రక్టర్కి ఓవర్లోడింగ్ చేశాను. అంటే ఒకటే క్లాస్లో రెండు కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేసి సేవ్ చేసి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్ రమ్య, ఈ పర్టికులర్ పర్సన్కి వెళ్ళు అని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే నా ప్రోగ్రామ్ని నేను రన్ చేశానో నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఈ ఎర్రర్ ఏం చెప్తుంది అంటే, ఏ క్లాస్ ఓన్లీ హ్యావ్ అ వన్ కన్స్ట్రక్టర్. నీ జావా స్క్రిప్టింగ్లో నువ్వు ఒక కన్స్ట్రక్టర్ని మాత్రమే మెయింటైన్ చేయాలి. రెండు మూడు కన్స్ట్రక్టర్స్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు చేసినట్టుగా ఓవర్లోడింగ్ ఇక్కడ నువ్వు చెయ్యలేవు అని మనకు అది క్లియర్గా కాల్అవుట్ చేస్తుందండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లా మనం ఒక క్లాస్కి కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గుడ్. ఇప్పుడు ఇదే కన్స్ట్రక్టర్ మీద లెటస్ సి అండ్ అనదర్ ఎగ్జాంపుల్. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే, లెట్ మీ కామెంట్ దిస్ హోల్ కంటెంట్. ఈ కంటెంట్ మొత్తాన్ని తీసేసాను నేను. ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ అండ్ దట్ క్లాస్ ఈజ్ గోనా బి ద డేటా ఇన్పుట్స్ అని ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేశాను. సో ఈ క్లాస్లో నేను కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసిన. ఈ కన్స్ట్రక్టర్కి నేమ్ ఏజ్ అని రెండు డిఫైన్ చేశానండి ఈ క్లాస్లో. సో నేము ఏజ్ రెండు వేరియబుల్స్ డిఫైన్ చేశాను. అండ్ లెఫ్ట్ సైడ్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ నేమ్. అంటే ఈ రైట్ సైడ్ నీకు ఈ నేమ్ అండ్ ఏజ్ ఏదైతే ఉన్నదో, నువ్వు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, ఆ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు
అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఏదైతే వాల్యూస్ పంపిస్తావో ఆ వాల్యూస్ ఈ రైట్ సైడ్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఉన్నది ఈ లెఫ్ట్ సైడ్న నేమ్లోను ఏజ్లోనే వెళ్తాయి. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఈ క్లాస్లో నేను నేమ్ అండ్ ఏజ్ అని రెండు వేరియబుల్స్ క్రియేట్ చేయలేదు కదా అంటే, దట్స్ ఫైన్. దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ ఏజ్ అంటే కనుక మీ జావా స్క్రిప్ట్ ఆటోమేటికల్లీ దాన్ని హ్యాండిల్ చేసేస్తుంది. సో హియర్ ఇప్పుడు ప్రింట్ డేటా అన్న ఫంక్షన్లో ఓకే, దిస్ డాట్ నేము దిస్ డాట్ ఏజ్ అని చెప్పేసి అని నేను దీన్ని ప్రింట్ చేస్తున్నానండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ ఏజ్. సో ఈ నేమ్ ఏజ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కన్స్ట్రక్టర్ నుంచి వచ్చి ఆ కన్స్ట్రక్టర్ నుంచి వచ్చిన వాల్యూస్ ఈ క్లాస్లో ఉన్న కొంత లోకల్ వేరియబుల్స్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు లెట్ మీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ హియర్. లెట్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి డేటా ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్స్. నువ్వు అఫ్ కోర్స్ ఆ వాల్యూస్ పంపించాలి కదా, రమ్య అండ్ 25 పంపించావు. నువ్వు ఎప్పుడైతే ప్రింట్ డేటా అన్న మెథడ్ని కాల్ చేసావో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు రెండు వాల్యూస్ ఇచ్చావు కదా, రమ్య అండ్ 25. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ కన్స్ట్రక్టర్లోకి వస్తుంది. ఈ కన్స్ట్రక్టర్లోకి వచ్చి ఆ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లోకి వచ్చి ఆ నేమ్ అండ్ ఏజ్ రెండు నువ్వు ఇచ్చిన నేమ్ అండ్ ఏజ్ కూడా ఆ క్లాస్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్లోకి వెళ్తుంది. దట్స్ ద రీజన్ నువ్వు ఎప్పుడైతే ప్రింట్ డేటా కాల్ చేసావో ఆల్రెడీ కన్స్ట్రక్టర్లోంచి వేరియబుల్కి వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఇట్ షుడ్ ప్రింట్ ద వాల్యూస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అ గివెన్. సో ఇప్పుడు ఓకే, బ్రాకెట్ లేదంటుంది. లెట్ మీ క్రాస్ చెక్ వన్స్. ఓకే, సో బ్రేసెస్ కరెక్ట్గానే ఉన్నాయి. క్లాస్కి ఇక్కడ క్రియేట్ చేసాం, క్లాస్కి ఇక్కడ ఎండ్ చేసాం, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రీరన్ ద ప్రోగ్రామ్. సి హియర్, నువ్వు ఇచ్చిన నేము నువ్వు ఇచ్చిన ఏజ్ కూడా రెండు ఇట్ ప్రింటెడ్ డౌన్ టు ద కన్సోల్. ఓకే, నువ్వు ఇచ్చిన నేమ్ అండ్ ఏజ్ బోత్ గాట్ ప్రింటెడ్ డౌన్ విత్ ద కన్సోల్. ఓకే, cool. Done the deal. Okay, this is the way how exactly we can handle this constructor and okay, perfectly all right. See you again in the next session with the next example. Thank you. Bye bye.